రామోజీ ఫిల్మ్ సిటీలో కేవలం పేదవాళ్లకు కేటాయించినటువంటి భూములు మాత్రమే కాదు, చాలా భూముల్ని రామోజీరావు ఆక్రమించాడనేటువంటి చర్చ చాలా కాలంగా నడుస్తుంది. దీనిపైన రెవెన్యూ అధికారులు ఎవరు కూడా ఇప్పటి వరకు ఒక కంప్లీట్ సర్వే చేయలేదు. ముఖ్యంగా అధికారంలో ఎవరుంటే వాళ్ళను లోబరుచుకోవడము, అధికారులను బెదిరించడము, తద్వారా తన భూములకు సంబంధించిన జోలికి ఎవరూ రాకుండా చూసుకోవడం అనేటువంటిది రామోజీరావుకు పరిపాటిగా మారింది. నాతో పాటు ఆనంద్ ఉన్నారు. ఆయన స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ భూములకు చాలా విషయాలని తెలుసు. ఆనంద్ గారు చెప్పండి, మీరు రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు దగ్గర నుంచి ఇక్కడ ఉన్నారా? మీ ఊరు ఏంటిది? యాక్చువల్లీ మా ఊరు నాగన్పల్లి సార్. మా ఊరికి దాదాపు 1990లో రామోజీరావు అడుగుపెట్టిండు. ఆయన వచ్చిన తర్వాత మా ఊళ్ళో ఉన్నటువంటి ఇనాం భూములు రైతుల పేరులో ఉండే. ఆ ఇనాం భూములు వాస్తవంగా ఓఆర్సీ ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతాయి. ఆ ఓఆర్సీ లేకుండానే రిజిస్ట్రేషన్లో దాదాపుగా 30 ఎకరాల భూమి రైతులకు కాకుండా చేసిండు. ఆ తర్వాత 38 ఈ సర్టిఫికెట్ టెనెన్సీ ప్రొటెక్ట్ టెనెన్సీ ఉన్నటువంటి భూములు దాదాపుగా 40-50 ఎకరాలు ఉంటాయి. అది కూడా ఆయన కబ్జా చేసి పడేసిండు. అట్లే ప్రభుత్వ భూమి, మా రెవెన్యూ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 189, అందులో 179 ఎకరాల 33 గుంటల భూమి ఉంటుంది. అందులో రైతులు 80 ఎకరాలకే పట్టా ఉన్నారు. మిగతాదంతా రామోజీ సరౌండింగ్లో ఉన్నది, ఆయన కబ్జాలోనే ఉన్నది. అక్కడ ఉన్నటువంటి రైతులు ఒక 5-6 మంది పొద్దున్న లేసి వ్యవసాయం చేసుకుంటూ పోతారు. కానీ ఈ మధ్య వాళ్ళకు కూడా పోకుండా సెక్యూరిటీకి అడ్డం పెడితే మేమే పోయి గొడవ చేసినాం. మా బావులకు అడుగుపోవడానికి నువ్వు రోడ్డుకు అడ్డం వేయడమేంది? ఇది నక్ష భూమి, ఇది దాదాపుగా భూమి జమాబాయింది అయిన కాడ నుంచి నక్ష భూమి, నక్ష పట్ట, నువ్వు ఎట్లా రోడ్డును కబ్జా చేస్తావు అని చెప్పేసి లొలిపెట్టినాం. ఇది జరుగుతున్న సందర్భంగా 2007లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆయన మాకు పట్టాలు ఇచ్చిండు. దాదాపుగా 720 పైన పట్టాలు సర్టిఫికెట్లు ఇచ్చిండు. 24 గంటల్లో ప్రజలందరికీ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిండు. ఆ రోజు సిపిఎం, సిపిఐ, వామపక్షాలు, ప్రజా సంఘాలు వచ్చి ఆ భూమి మీద జెండాలు బాతిరు. చాలామంది మీద కేసు అయింది. ఆ రోజు నా మీద కూడా కేసు అయింది. వాస్తవంగా నా మీద కేసు కావద్దు, మేము మా భూమి ఉంది కాబట్టి కావద్దు, అయినా పోలీసులు ఆ రోజు నా పేరు పెట్టిరు. అట్లే ఆ భూములు చూసుకుంటే ఇప్పటికే చాలా ఏళ్ళుగా ప్రజలు మేము కొట్లాడుతున్నాం మా ప్లాట్లు మాకు కావాలని చెప్పేసి. కానీ రామోజీరావు ఆ చుట్టుముట్టు ప్రహరీ గోడ నిర్మించి ఎవరిని కూడా బోనిస్తలేదు లోపలికి. చాలా వరకు ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో ఇనాం భూములు, కాంతిశుకుల భూములు, ఇటువంటి చాలా భూములు అంటారు. దీని గురించి ఎప్పుడైనా గవర్నమెంట్స్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేసిందా? అసలు ఆ భూములకు సంబంధించి వివరాలు ఎవరి దగ్గర రికార్డ్స్ ఉన్నాయా? ఇప్పటిదాకా ప్రభుత్వ అధికారులు వచ్చి సర్వే చేసినట్టుగానే, అక్కడ అధికారులు తిరిగినట్టుగానే ఎక్కడ దాఖలాలు లేవు. పొద్దున్న లేస్తే మా వాళ్ళంతా అటు తిరుగుతూ ఉంటారు. ఏ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాడు, ఎంఆర్ఓ రాడు. ఇదంతా ప్రభుత్వ అధికారుల కనసాయిగల్లో నడుస్తున్నటువంటి వ్యవహారం ఉంది. ఈ మధ్య ఒక 6 నెలల క్రితము ప్రజలంతా మా ప్లాట్ కార్డు మేము పోతామని చెప్పేసి ఆడికి పోతే పోలీసులు పెట్టించిండు. దాదాపుగా 2000 మంది పోలీసులు దించి ఈ 2 గ్రామాల్లో ఒక నిర్బంధాన్ని క్రియేట్ చేసిండు ఆయన. ప్రజలంతా భయపడ్డరు, మా ప్లాట్ ఇవ్వడానికి ఆయనకెందుకు ఇబ్బంది అని చెప్పేసి. అట్లే రాజీకి వచ్చిండు. ఇబ్రహీంపట్నం ఏసీపీ గారు అట్లే డీసీపీ గారితో ప్రయత్నం చేయించి రాజీకి వస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ లోపల ఉన్న భూమి కాకుండా బయట ఉన్న భూమి మేము కొనిస్తామని చెప్పారు. అయినా సరే మేము ఒప్పుకున్నాం, 720 మంది ఒప్పుకున్నాం. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారుల వాళ్ళు అప్పీల్ చేయలేదు, ఫైల్ పెట్టలేదు, అధికారులు వచ్చి సర్వే చేయలేదు. కాబట్టి రామోజీరావు మాకు ఇచ్చే పరిస్థితి లేదు. ఏదేమైనా మళ్ళీ ప్రజలమంతా తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. రామోజీ మాకు కలిసి వచ్చేటువంటి వ్యక్తులందరినీ కలుపుకొని మేము ఖచ్చితంగా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రామోజీరావు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో డెవలప్మెంట్ జరిగింది, ఇక్కడ వాళ్ళకి మేము డెవలప్మెంట్ చేశామనేటువంటి ఒక మాటను వాళ్ళు చాలామందితో చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే ఇట్లా జరిగిందా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా రామోజీరావు వల్ల లబ్ధి జరిగిందా? అంటే వాస్తవంగా రామోజీరావు ఆయన వచ్చిన కాడ నుంచి ఎప్పుడేం చేయలేదు. మా నాగన్పల్లి గ్రామం దత్త తీసుకున్నారు. దత్త తీసుకొని దాదాపుగా ఒక 25-30 కోట్ల వరకు కొంచెం డెవలప్మెంట్ చేసిండు. స్కూల్ బిల్డింగ్ కట్టించిండు. అట్లే ఐకేపీ బిల్డింగు, కొన్ని రైతులకు సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉన్నారు. అది చేయడానికి కారణం ఏంటంటే దాదాపు ఒక 5-6 సర్వే నెంబర్లలో 295 ఎకరాల భూమి ఆయన టూరిజం కోసం అప్పీల్ చేసుకుని ప్రభుత్వానికి. అది దానికోసం మా ఊరు దత్త తీసుకుంది తప్ప ఇన్నాళ్ళు దాదాపు 20 నుంచి తీసుకొని రామోజీరావు ఈ మధ్య ఎందుకు తీసుకుంటాడు అంటే ఆ భూమి కోసం తీసుకున్నాను చెప్పేసి మా ఊరు ప్రజలంతా అనుకుంటున్నారు. వాస్తవం అది. మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి మీరు ఇక్కడ వాస్తవులు కాబట్టి రెవెన్యూ రికార్డ్స్లో ఎంత భూమిని రామోజీరావు కొనుగోలు చేసిండు, ఎంత భూమి ఆక్రమణకు గురైంది అనేటువంటిది ఏమైనా లెక్క ఉందా సార్? దాదాపుగా
ఒక 1000-1500 భూమే కొన్నట్టుగా రికార్డులో ఉంది. అది అనాజ్పూర్ శివారు, నాగన్పల్లి శివారు, అప్పుడు ఇట్లా పోల్కంపల్లి శివారు కూడా ఉన్నది. కానీ ఒక ఈ మధ్యలో గోనె ప్రకాశ్రావు అని చెప్పేసి ఒక సోషల్ వర్కరు, ఆయన 1500 ఎకరాల ప్రభుత్వ భూమి కాందిశికుల భూమి, అది సర్వే చేయలేదు. ఆ నైజాం విడిపోయే ముందు ఒక కుటుంబానికి ఇచ్చిపోయిండు. ఆ భూమి ఆ రామోజీరావు కబ్జాలో ఉందని చేసి ఆయన కామెంట్ చేసిండు, పేపర్ కూడా ఇచ్చిండు. అది వాస్తవాన్ని కూడా అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అట్లే ప్రభుత్వ భూమి, ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్ భూమి దాదాపుగా అటు అనాజ్పూరు, నాగన్పల్లి కలిసి ఒక 500-600 ఎకరాల భూమి ఆయన అక్రమంగా కబ్జాలో ఉందని చెప్పేసి మాకు కూడా తెలిసింది. సో ఎవరు కూడా దాన్ని వెళ్ళి లోపల చూడలేరు, ఎంత భూమి ఉందనేటువంటి లెక్క ఎవరికి తెలిసేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు సామాన్యులకు. ఎవరికి సామాన్యులను పక్కన పెడితే ప్రభుత్వ అధికారులే బోరు, ఎవరైనా పర్మిషన్ తీసుకొని పోవాల్సిందే. ఆ నక్షబాట కూడా 2 గేట్లు ఎక్కించిండు. ఇక్కడ అనాజ్పూర్ పోయే రోడ్డుకు ఆ నక్షబాట కిందికి ఒక 3 గేట్లు, భారీ గేట్లు ఎక్కేసరికి ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. వాస్తవంగా చీమ కూడా పోయేటువంటి పరిస్థితి లేకుండా ఆయన గేట్లు ఎక్కించేసిండు. దానికి ఇదివరకు కేసు కూడా నడుస్తుంది హైకోర్టులో. ఆయన చెప్తున్నది ఏంటంటే కేసు ఏమో ప్రభుత్వానికి ఆయనకు నడుస్తున్నది, బయట చెప్పడం ఏంటంటే ఆ ప్లాట్లకు రామోజీకి నడుస్తుందని చెప్పేసి ఆయన బుకాయిస్తున్నాడు. ఆ కేసు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మేము ఎంఆర్ఓ దగ్గర గొడవపడి తెచ్చుకున్నాం. అది భవిష్యత్తులో కూడా ఆ కేసును అడ్డం చేయడానికి ప్రయత్నం చేస్తాం. రామోజీరావు ఉదయం లేస్తే ఈనాడులో ఆయన టీవీలో చాలామందికి నీతులు చెప్తారు, ఎవరైనా చిన్న తప్పు చేస్తే పెద్దగా రాసేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి ఇంత పెద్ద తప్పు చేస్తుంది కదా, కామన్ మ్యాన్లో మీలాంటి సామాన్లు ఎటువంటి డిస్కషన్, ఎటువంటి ఇమేజ్ ఉంది రామోజీరావు? ఇక్కడ రామోజీరావు పెట్టుబడిదారుడు, తర్వాత సినీ ఇండస్ట్రీలో పేరున్న ఆయన. ఇలాంటివి చిన్న చిన్న పనులు చేయడం వల్ల అబాస్ పాలు అవుతారు తప్ప ఎవరు కూడా మంచి పేరు రాదు. రామోజీరావు బడా పెట్టుబడిదారులకు చేస్తే ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు డబ్బున్నోళ్ళు కాబట్టి. కానీ కూలీ చేసుకున్నటువంటి వ్యక్తులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అట్టడుగు వర్గాల నిరుపేదలంతా 60 గజాల స్థలం ఆక్రమించుకుంటే ఆయన రామోజీరావు మంచోడు ఎట్లయితాడో ఒకసారి మనమంతా ఆలోచన చేయాలి. రైట్. రామోజీరావు పేదలకు సంబంధించి, ముఖ్యంగా రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు సంబంధించినటువంటి 60 గజాల భూమిని కబ్జా చేసిన తర్వాత రామోజీరావు మంచోడు అని ఎలా అనగలుగుతారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే రామోజీరావును మంచోడు అంటే ఎవరు నమ్ముతారనేటువంటి ఒక చర్చ కూడా ఇక్కడ జరుగుతుంది.